ఏఐ ద్వారా వీరకణాల టెస్ట్. సో, యాక్చువల్‌గా ఏంటి అంటే వీరకణాల టెస్ట్ నార్మల్‌గా టెస్ట్ చేసి మైక్రోస్కోప్‌లో మనుషులే సెలెక్ట్ చేస్తారు. అంటే ఫర్టిలిటీ సెంటర్స్‌లో ఎంబ్రియాలజిస్ట్‌లు, జూనియర్ ఎంబ్రియాలజిస్ట్‌లయినా సరే, ఆండ్రాలజిస్ట్ వాళ్ళు ఒకసారి చెక్ చేస్తారనమాట. సో, ప్రతి స్పెర్మ్‌ని స్టడీ చేసే అవకాశం అనేది మైక్రోస్కోప్‌లో ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే హైలీ క్వాలిఫైడ్ మైక్రోస్కోప్స్ యూజ్ చేస్తారు కాబట్టి. అలానే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ఇంకా కొంచెం మైక్రోస్కోపీ హై క్వాలిటీ మైక్రోస్కోప్స్ యూజ్ చేస్తారు. హై క్వాలిటీ కెమెరా ఫిక్సేషన్స్ ఉంటాయి. ప్లస్ ఏంటి అంటే మైక్రోస్కోప్ కంటే కూడా ఇంకా బాగా కనిపించే ఛాన్సెస్ ఎక్కువుంటుంది. సో, వాటి కదలికలతో పాటి మార్ఫాలజీని కూడా తెలుసుకునే ఛాన్సెస్ ఏఐ ద్వారా ఎక్కువుండే ఉంటదనమాట. సో, ఇదేంటి అనంటే టెక్నాలజీ బాగా పెరిగింది కాబట్టి మైక్రోస్కోప్‌లో చూసి మనుషులు చెక్ చేసే కంటే ఇక్కడ కంప్యూటర్స్ ద్వారా చెక్ చేసే అవకాశం ఎక్కువుంటుంది. సో, దాన్ని స్టడీ చేసేది కూడా ఫాస్ట్‌గా స్టడీ చేస్తారు. అంటే అక్యురసీ అనే రిపోర్ట్ వస్తుంది అనేది ఉంటుందన్నమాట. హలో అండి. ఈరోజు మనం ఈ వీడియోలో ఎగ్ ఫ్రీజింగ్ గురించి మాట్లాడుకుందాం. ఐవీఎఫ్ పద్ధతిలో ఆడవాళ్ళు వాళ్ళ ఎగ్స్‌ని భద్రపరుచుకునే టెక్నిక్‌ని ఎగ్ ఫ్రీజింగ్ అంటాం. అంటే దీంట్లో పీరియడ్స్ వచ్చిన సెకండ్ డే నుంచన్నా లేదంటే ర్యాండమ్ స్టార్ట్ ఎప్పుడైతే మీ ఎగ్స్ బాగుంటాయో ఒంట్లో అప్పటి నుంచి 10 రోజులు ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్స్ పెరిగాక అనస్థీషియా ఇచ్చి ఎగ్స్‌ని బయటికి తీసి ఐవీఎఫ్ పద్ధతిలో ఎగ్స్‌ని ఫ్రీజ్ చేసుకుని ఫ్యూచర్‌లో మీరు ప్రెగ్నెంట్ అవ్వాలి అని అనుకున్న టైంలో వీటిని బయటికి తీసి మీ పార్ట్నర్ స్పర్మ్స్ తోటి మిక్స్ చేసి బేబీస్‌ని తయారు చేసి మీ గర్భసంచిలో పెట్టడం. ఇది 2 రకాలండి. ఒకటి మెడికల్ ఎగ్ ఫ్రీజింగ్ అంటే, ఇంకొకటి సోషల్ ఎగ్ ఫ్రీజింగ్. మెడికల్ ఎగ్ ఫ్రీజింగ్ అంటే కొంతమందికి చిన్న వయసులోనే 15 ఇయర్స్, 16 ఇయర్స్ ఇలాంటి వయసులోనే క్యాన్సర్ రావడం జరుగుతుంది. లేదంటే సీవియర్ ఎండోమెట్రియోసిస్, లేదంటే ఎగ్స్ అయిపోతున్నాయి. ఇలాంటి కండిషన్స్, ఇది ఎమర్జెన్సీ కండిషన్. సెకండ్ ఈజ్ సోషల్ ఎగ్ ఫ్రీజింగ్. సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి అనంటే ఇవాళ రేపు చాలా మంది ఫీమేల్స్ కెరియర్ ఓరియంటెడ్ ఉంటున్నారు. హైయర్ ఎడ్యుకేషన్ చేసుకొని కెరీర్‌లో కూడా ఒక స్టేజ్ వచ్చాక, ఒక సెటిల్ అయ్యాకనే పెళ్లిళ్ళు అన్నా చేసుకోవాలి అని అనుకుంటున్నారు. ప్రెగ్నెన్సీస్ అన్నా ప్లాన్. ఇలాంటి వాళ్ళు ఐవీఎఫ్ పద్ధతిలో ఎగ్స్‌ని ఫ్రీజ్ చేసుకొని వాళ్ళు ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో రెడీగా ఉన్నప్పుడు వాళ్ళ పార్ట్నర్ స్పర్మ్స్ తోటి మిక్స్ చేసుకొని ఫ్రీజ్ చేసుకునే బేబీస్‌ని చేసుకునే టెక్నిక్‌ని సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ అని అంటామండి. ఎండోమెట్రియల్ స్క్రాచింగ్ అంటే ఏంటి? సో దీనివల్ల మనకేం బెనిఫిట్స్ ఉంటాయి? సో ఎండోమెట్రియల్ స్క్రాచింగ్ అంటే మనము గర్భసంచి పొరను ఒక చిన్న క్యాథెటర్ ద్వారా మనము స్క్రాచ్ చేయడం ద్వారా మనకు దానివల్ల ఏ రకంగా బెనిఫిట్ ఉంటుంది అండ్ ఎలాంటి వాళ్ళలో ఇది సజెస్ట్ చేస్తాము. యూజువల్గా మనకు రిపీటెడ్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ అవుతున్నాయి అన్న కపుల్స్కి మనము వన్ ఆఫ్ ద రీజన్స్గా ఇమ్యూనలాజికల్ ఫ్యాక్టర్ అంటే వాళ్ళలో ఇమ్యూన్ సిస్టమ్ అండర్ యాక్టివేషన్లో ఉంది అన్నప్పుడు ఇలాంటి కపుల్స్కి ఎండోమెట్రియల్ స్క్రాచింగ్ అనేది సజెస్ట్ చేస్తారనమాట. సో ఎండోమెట్రియల్ స్క్రాచింగ్ పద్ధతి ద్వారా ఏం జరుగుతుంది? సో ఎండోమెట్రియం స్క్రాచ్ చేయడం ద్వారా దాని నుంచి రిలీజ్ అయ్యే కొన్ని గ్రోత్ హార్మోన్స్ కావచ్చు, కొన్ని సైటోకైన్స్ కావచ్చు, వీటి వల్ల ఆ ఇంప్లాంటేషన్ అనే ప్రాసెస్ ఫెసిలిటేట్ అవ్వడానికి, అంటే ఆ ఎంబ్రియో ఏదైతే మనం పెడతామో అది అతకడానికి ఛాన్సెస్ కొంచెం బెటర్గా ఉంటాయి అన్నమాట. సో ఎండోమెట్రియల్ స్క్రాచింగ్ పద్ధతి ద్వారా మనము ఏదైతే ఇండికేటెడ్ కపుల్స్కి ఎండోమెట్రియల్ స్క్రాచింగ్ చేస్తామో దానివల్ల మనకు బెనిఫిట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. మనం పీసీఓడి ఉన్నా కూడా ఎంతవరకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉన్నాయి, అసలు పీసీఓడిలో న్యాచురల్ ప్రెగ్నెన్సీ సక్సెస్ రేట్స్ తగ్గడానికి రీజన్స్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. సో జనరల్గా మనకి నార్మల్గా 1 ఇయర్లో చూసుకున్నట్టయితే 12 మంత్స్ ఉంటాయి. సో జనరల్గా నార్మల్గా లేడీస్కి ఈచ్ మంత్ అంటే పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్న వాళ్ళకి, అంటే నెలసరి కరెక్ట్గా ఉన్న వాళ్ళకి ఈచ్ మంత్ వాళ్ళకి ఎగ్ అనేది డెవలప్ అవుతుంది, విడుదలవుతుంది. సో అలా చూసుకున్నట్టయితే 1 ఇయర్లో వాళ్ళకి 12 టైమ్స్ పీరియడ్స్ వస్తాయి. అండ్ ఈచ్ మంత్ మనకి ఎగ్ డెవలప్ అయి విడుదలైనప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట. బట్ కమింగ్ టు పీసీఓడి ఉమెన్, ఈ పీసీఓడితో సఫర్ అవుతున్న ఉమెన్కి ఏం జరుగుతుంది అంటే చాలామంది పీరియడ్స్ అనేటివి ఇర్రెగ్యులర్గా ఉంటాయి. కొంతమందికి 2 మంత్స్కి ఒకసారి, కొంతమందికి 3 మంత్స్కి ఒకసారి, మరి కొంతమందికి ఓన్లీ టాబ్లెట్స్ వేసుకుంటేనే పీరియడ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే వీళ్ళ దాంట్లో మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ఎగ్ డెవలప్మెంట్ అండ్ అలాగే ఎగ్ విడుదల అవ్వడం అనమాట. సో కొన్ని అంటే ఏంటి 1 ఇయర్లో చూసుకున్నట్టయితే వాళ్ళకి మెన్సెస్ అంటే నెలసరి అనేది కొంతమందికి 6 సార్లు రావడం, కొంతమందికి 4 టైమ్స్ రావడం అలా ఉంటుందన్నమాట. సో దీని పరంగా చూసుకున్నట్టయితే సహజంగా వచ్చే ప్రెగ్నెన్సీ అనేది ఆటోమేటిక్గా మనకి 50% అనేది
తగ్గింది. What is the ideal or good endometrial thickness for successful pregnancy? So endometrium is the lining of the uterus which is present inside of the uterus. This endometrium has 3 layers: basal layer, intermediate layer and the superficial layer. Every menstrual cycle, when you have bleeding, the superficial layers will shed off and again the endometrial layer will start reforming from the basal layer in the next menstrual cycle. So every cycle, every day of your cycle will have different endometrial thickness. So endometrial thickness which is ideal is measured just before ovulation or around ovulation, and good endometrial thickness is between 8 millimeters to 12 millimeters. Anything which is less than 8 millimeters can be considered on the lower side, but majority of the studies would suggest 6 millimeters or 7 millimeter as thin endometrium, and endometrium which is more than 15 millimeters is usually considered as thick endometrium. So endometrium can be thin because of the deficiency of the hormone estrogen in the body. In that case, the supplementation of estrogen may help, but depends upon what kind of fertility treatment you're undergoing and what stage of the treatment you are on. Your doctor will decide the best option.